హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మాకు బాగా కుదరట్లేదండి. వస్తే ఏమో లూజ్గా వస్తుంది, లేకపోతే ఫిట్గా వస్తుందని చాలామంది డౌట్ పడుతున్నారు కదా. అలాంటి వాళ్ళకి ఈ బ్లౌజ్ నీట్గా ఎలా కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ బాగా కుదరాలంటే ఎలా కట్ చేసి కుట్టాలి అనేది ఒకే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మీరు లైనింగ్ క్లాత్ని తీసుకుని ఒక ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ అనేది మీ వైపు ఉండేలాగా పెట్టుకోండి. ఓపెన్స్ అనేటివి మీకు ఆపోజిట్లో ఉండాలి. అలాగే క్లాత్కి ఈ చివరన క్రాస్ లేకుండా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి నీట్గా కట్ చేసేయండి. అలాగే చాలామంది బ్యాక్ పార్ట్ మీకు ఫ్రంట్ పార్ట్ కుదరలేదు అని అంటే మీరు బ్యాక్ పార్ట్లో కూడా ఒక్కొక్కసారి మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి. దానిని బట్టి మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది కాబట్టి అలా కూడా పొరపాటు జరుగుతుందన్నమాట. అలా జరగకుండా ఉండాలంటే ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మెజర్మెంట్స్ వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్కి ఇక్కడ నేనైతే చూపిస్తున్నానండి. మీరు దీనిని బట్టి మీ బ్లౌజ్కి మీ కొలతలను బట్టి మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసరికి ఎగ్జాక్ట్ 13 ఇంచులు, స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచు కలుపుకుని 14 ఇంచుల బ్లౌజ్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. అంటే మీ బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉంటుందో దానికి ఎక్స్ట్రాగా ఇంకొక 1 ఇంచు కలుపుకోండి. స్టిచ్చెస్ కోసము కలుపుకుని మార్క్ చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నేను వచ్చేసి ఒరిజినల్ లెంత్ వచ్చేసి 13 ఇంచులు, స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచు కలుపుకుని 14 ఇంచులు టేప్కి పై వైపున మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ రౌండ్ వచ్చేసి 34 ఇంచులు అని చెప్పాను కదా, చెస్ట్ లూజు. ఈ 34 ఇంచులలో 4వ భాగం కోసం టేప్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 34 ఇంచుల దగ్గరికి ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోండి. ఓకే, 8.5 ఇంచులు వచ్చిందండి. 8.5 ఇంచెస్ 34 ఇంచెస్లో 4th పార్ట్ అనమాట. ఈ 8.5 ఇంచులని క్లాత్కి చివరన కింది వైపు ఇక్కడ వేస్ట్ లూజ్ అంటూ సపరేట్గా మార్క్ చేయక్కర్లేదండి. చెస్ట్ లూజ్ మనం ఎంతైతే వచ్చిందో అంతే పెట్టేసేయచ్చు. 8.5 ఇంచులు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ లేదా 1.5 పెట్టుకోవచ్చు. కొంచెం స్టిచ్చెస్ ఎక్కువ కావాలంటే 1.5 పెట్టచ్చు. ఇక్కడ నేనైతే 1.5 ఇంచులు పెట్టాను. ఓకే, ఇక్కడ మనం బ్లౌజ్ పొడవు మొత్తం స్టిచ్చింగ్తో కలిపి 14 పెట్టుకున్నాం కదా. ఇక్కడ కూడా 14 ఇంచుల పొడవు టేప్కి పై వైపున మాత్రమే మార్క్ చేయండి. సైడ్కి అలా మార్క్ చేయొద్దు. ఇప్పుడు ఈ పొడవు మార్కింగ్స్ ఇక్కడ చేసుకున్నాం కదా, వీటిని బేస్ చేసుకుంటూ కింది వైపున ఎంతైతే మనము చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అంతే మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ 8.5 ఇంచులు, 8.5 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచులు, 1.5 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం అడ్డంగా డ్రా చేసుకున్న ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ లైన్స్ని బేస్ చేసుకుంటూ స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేయండి. అప్పుడు మీకు హెచ్చుతగ్గులు అనేటివి రావు. ఓకే, ఇప్పుడు ఇలాగే ఈ సైడ్ మనం ఏవైతే చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ ఎక్స్ట్రా 1.5 పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ని కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా స్ట్రైట్గా లైన్స్ డ్రా చేయండి. ఈ విధంగా లైన్స్ కూడా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ షోల్డరు ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఈ నెక్ షోల్డరు మార్క్ చేసుకోవడం కోసం మీరు ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ ఎంతైతే పెడతారో మీకు కన్ఫ్యూజ్ లేకుండా చెప్తున్నానండి. మీ మెజర్మెంట్ ప్రకారం మీరు ఎంతైతే ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ పెడతారో దానిని బట్టి మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను వచ్చేసి ఈ ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ అనేది 8.5 ఇంచులు పెట్టాను. ఈ 8.5 ఇంచుల టేప్ని చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి మాత్రమే చూడాలి, స్టిచ్చింగ్తో పని లేదు. టేప్ని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి. అంటే 8.5 ఇంచులలో సగం అనమాట. కరెక్ట్గా చూడండి, 4.5 ఇంచులు వచ్చింది. అవునా, ఈ 4.5 ఇంచులకి ఎక్స్ట్రాగా ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు ఎలాంటి తలనొప్పి ఇంత పెట్టాలా అంత పెట్టాలని భయపడాల్సిన పని లేదు. మీ చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో ఇక్కడ 4వ భాగం మార్క్ చేసుకున్నాం కదా, ఈ 4వ భాగంలో సగానికి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి 5.5 ఇంచులు వచ్చింది. ఈ 5.5 ఇంచులో నెక్ కోసం షోల్డర్ కోసం 2.5 లేదా 3 పెట్టుకోవచ్చు. మిగిలిన దానిని మనకి నెక్ పార్ట్కి వదిలేసేయచ్చు అనమాట. ఇక్కడ నేను వచ్చేసి నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెడుతున్నానండి. 3 ఇంచుల నెక్ విడ్త్ పెడుతున్నాను. 2.5 కూడా పెట్టుకోవచ్చు, 2.5 కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే 3 ఇంచెస్ ఏమో షోల్డర్కి పెడుతున్నాను. ఇకపోతే మనకి 2.5 ఇంచులు నెక్ పార్ట్కి సరిపోతుందన్నమాట. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ మార్క్ చేసుకోవడం కోసము ఈ ఫోల్డింగ్ సైడ్ మాత్రమే నెక్ డీప్ అనేది మార్క్ చేసుకోవాలండి. బిగినర్స్ కోసం చెప్తున్నాను. 9.5 ఇంచులు ఇక్కడ నేనైతే బ్యాక్ నెక్ డీప్ పెడుతున్నాను. ఓకే, అదే కొంచెము చిన్నగా కావాలి నెక్ అనుకునే వాళ్ళు 8.5 కూడా పెట్టుకోవచ్చు, 8 కూడా పెట్టచ్చు. ఇక్కడ నేనైతే 9.5 ఇంచులు బ్యాక్ నెక్ డీప్ అనేది పెట్టాను. కరెక్ట్గా వస్తుంది 9.5 ఇంచులు. ఇప్పుడు పై వైపున నెక్ విడ్త్ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కింది వైపుకి డ్రా చేయండి. ఈ నెక్ విడ్త్ మార్కింగ్కి ఇలా కలిపేసేయండి. ఇంతే, ఇక్కడ ఒక బాక్స్ లాగా వచ్చింది కదా. ఈ బాక్స్లో మనకి ఇప్పుడు నెక్ రౌండ్ షేప్ అనేది వస్తుంది. బిగినర్స్ అయితే మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒక్క వీడియోలోనే మీరు నేర్చుకోగలరు అన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంత సింపుల్గా ఉంటుంది.
ఇలా జస్ట్ ఒక రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత కొంతమంది బ్యాక్ నెక్ కొంచెం బ్రాడ్గా కావాలి, షోల్డర్స్ మాత్రం జారకూడదు అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు పైన షోల్డర్ దగ్గర అలాగే ఉంచండి, నెక్ విడ్త్ దగ్గర. ఏదైతే లైన్ ఉందో ఇక్కడ మాత్రమే బ్రాడ్నెస్ అనేది కొంచెం పెంచండి. ఇక్కడ నేను చూపించిన విధంగా అర్థమవుతుంది కదా. ఈ లైన్ ఏదైతే ఉందో లైన్ కన్నా ఒక పావించు ఇటువైపుకి వస్తే సరిపోతుంది. ఓకే, అంతే. ఇలా జస్ట్ పైన నెక్ పార్ట్ దగ్గర మాత్రం మీరు ఏం కదిలించొద్దు. మనం ఫస్ట్ ఎలాగైతే 2.5 ఇంచులు నెక్ విడ్త్ ఉందో అంతే ఉండాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం షోల్డర్ విడ్త్ మొత్తం వచ్చేసి 5.5 పెట్టాం కదా, అదే 5.5ని మీరు ఆర్మ్ డౌన్ కోసం పెట్టకండి. బ్లౌజెస్కి 5.5 ఇంచుల ఆర్మ్ డౌన్ అనేది సరిపోదు, 5.5 ఇంచులు కనీసం ఉండాలి, చిన్న సైజ్ బ్లౌజ్ అయినప్పటికీ కూడా. ఓకే, ఇక్కడ నేను వచ్చేసి ఆర్మ్ డౌన్ కోసం 5.5 పెడుతున్నాను. అదే కొంచెం మీడియం సైజ్ అనుకోండి 6 ఇంచులు పెట్టండి. మరీ పెద్ద సైజు బ్లౌజ్ అయితే 6.5 ఇంచుల వరకు మీరు ఆర్మ్ డౌన్ అనేది దించుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచుల దగ్గరికి నేను ఆర్మ్ డౌన్ మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా పై వైపుకి పొడిగించాలి. ఇదే మెజర్మెంట్ని ఈ సైడ్ లైన్స్ దగ్గర కూడా మార్క్ చేయండి. కరెక్ట్గా 5.5 ఇంచులు, 5.5 ఇంచెస్ దగ్గరికి. ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేయండి. బ్లౌజెస్కి 5.5 ఇంచుల కన్నా తక్కువ ఆర్మ్ డౌన్ అనేది పెట్టొద్దండి. ఎందుకంటే బ్లౌజెస్ అంటే మామూలుగా పెద్దవాళ్ళకే ఈ బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి అంతకన్నా తక్కువ పెట్టకూడదు. అలాగే ఇక్కడ వచ్చేసి మనము ఈ షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇదే 5.5 ఇంచులు ఈ ఆర్మ్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి క్లాత్ యొక్క ఫోల్డింగ్ వరకు కూడా కరెక్ట్ ఉండాలి. ఒకవేళ మీరు 5.5 పెడితే ఇక్కడ కరెక్ట్గా 5.5 ఉండాలి, ఒకవేళ మీరు 6 పెడితే ఇక్కడ కరెక్ట్గా 6 ఉండాలన్నమాట. ఇక్కడ తగ్గిందనుకోండి మీకు ఆటోమేటిక్గా మీకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ నొక్కుతుంది అనమాట, టైట్గా లాగినట్లుగా అయిపోతుంది. చూడండి, ఈ కరెక్ట్గా ఆర్మ్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి ఒక్కవేళ ఇక్కడ తగ్గింది అనుకోండి, అంటే పైన మనం 5.5 పెట్టుకున్నాం, ఇక్కడికి వచ్చేసరికి 5.5 ఇంచుల్లోకి వచ్చేసింది అనుకోండి, అంటే ఆర్మ్ డౌన్ లైన్ అనేది క్రాస్గా వచ్చింది అనుకోండి, మీరు డ్రా చేసుకోవడంలో అయినా తేడా ఉంటుంది, మార్క్ చేసుకోవడంలో అయినా తేడా ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు క్లాత్ కట్ అయిపోయి క్లాత్ కట్ అయిపోతుంది, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి లోతు తీసేసరికి ఇంకా కట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ నొక్కుతుంది అనమాట. కాబట్టి అదొకటి చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ రౌండ్ కోసం ఈ కార్నర్లో 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. పెద్ద సైజు బ్లౌజులు అయితే 1.5 పెట్టొచ్చు, ఇంకంతకన్నా పెట్టకూడదు. ఈ రౌండ్ షేప్ తీసేటప్పుడు కూడా పైకంతా తీయకూడదు, ఇక్కడి నుంచి ఇక్కడ మాత్రమే రౌండ్ తిప్పండి. ఓకే, చూడండి, మీకు టేప్తో చెప్పాలంటే ఒక 2.5 ఇంచుల దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర నుంచి మార్క్ చేసుకోండి లైన్ పైన, తర్వాత ఇలా రౌండ్ షేప్ ఇవ్వండి. అలాగే ఈ రౌండ్ షేప్ మార్క్ చేసేటప్పుడు కూడా చాలామంది ఇలా కిందికి డ్రా చేస్తూ ఉంటారు, పైకి డ్రా చేస్తుంటారు. అలా చేయకూడదు, కిందికి అస్సలు డ్రా చేయొద్దండి. పైకి డ్రా చేస్తేనేమో లూజ్ వచ్చేసి సుంచులుగా వస్తుంది, బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరతోటి మీకు రౌండ్ అనేది ఆగిపోవాలి, సైడ్కి ఎక్కడ కూడా వెళ్ళకూడదు అనమాట. ఇప్పుడు ఇదంతా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఆర్మ్ డౌన్ లైన్ పైన ఒక్క 1/4 ఇంచు మాత్రమే మార్క్ చేసుకోండి. ఈ 1/4 ఇంచు మార్కింగ్ని ఇలా నెక్ పాయింట్కి ఇలా క్రాస్గా కలపండి నేను చూపించిన విధంగా. ఈ కొంచెం క్రాస్ తీయడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్గా ఉంటుందండి. మీరు చూడండి ఒకసారి, మీరు క్రాస్ తీసిన బ్లౌజ్కి తీయని బ్లౌజ్కి డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమైపోతుంది అనమాట. తీయడం వల్ల మనకి ఫిట్టింగ్ బాగుంటుంది, ఎక్కడ కూడా సుంచులు లూజు అలా లేకుండా బాగుంటుంది. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా బ్లౌజ్ని కట్ చేసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేసుకున్నాం కదా, చూడండి ఒకసారి, ఇది బ్యాక్ పార్టు. ఇక్కడ మీకు షేప్ బెల్ట్లకి క్లాత్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ ప్లేస్లో ఈ చివరన హ్యాండ్స్ వస్తాయి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఈ మధ్యలో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసిన తర్వాత ఈ ప్లేస్లో క్లాత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఓకే, బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ రెండవ చివరన హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇది ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా క్లాత్, ఈ క్లాత్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయండి, డబుల్ ఫోల్డింగ్ అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్కి చివరన చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండాలి. ఇటువైపున వచ్చేసరికి ఒక క్లాత్ ఏమో ఫోల్డింగ్ ఉంటుంది, రెండేమో ఓపెన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి మనకి ఆపోజిట్లో ఉండాలి. క్లాత్కి చివరన క్రాస్ లేకుండా ఈ విధంగా స్ట్రైట్ మార్జిన్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. డ్రా చేసిన దగ్గరికి నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడవు వచ్చేసి ఎగ్జాక్ట్ 4.5 ఇంచులండి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచు కలుపుకొని 5.5 ఇంచుల హ్యాండ్ పొడవుని క్లాత్ యొక్క ఈ ఫోల్డింగ్ వైపున ఇలా చివరి నుంచి మార్క్ పెట్టేయండి. ఎందుకంటే మనం 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కాబట్టి, ఎగ్జాక్ట్ ఒరిజినల్ లెంత్కి 1 ఇంచు కలుపుకున్నాం కాబట్టి. ఓకే, అలాగే ఈ మార్కింగ్ దగ్గర నుంచి చూడండి, ఈ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ మీకు డౌన్ తీయడం కోసం 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. మీరు హ్యాండ్ లెంత్ కొంచెం ఎక్కువ పెట్టినప్పుడు 3 లేదా 3.5 ఇంచుల వరకు హ్యాండ్ డౌన్ తీయొచ్చు. బట్ ఇక్కడ మనం హ్యాండ్ పొడవు 4.5 ఇంచులే పెట్టుకున్నాం కాబట్టి డౌన్ కోసం 2 ఇంచులు సరిపోతుంది. ఓకే, ఇలాగా.
అలాగే ఈ హ్యాండ్ యొక్క చివరి లూజ్ వచ్చేసరికి 10 ఇంచెస్ అండి. హ్యాండ్ లూజు 10 ఇంచెస్ అంటే మనకి క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి 10 ఇంచెస్లో సగం 5 ఇంచులు 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుందాం. ఈ చివరన కరెక్ట్గా 5 దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. అంటే మీరు బ్లౌజ్ కట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచులు ఎక్స్ట్రా వదులుకున్నారు కదా, హ్యాండ్ దగ్గరకు వచ్చేసరికి 2 ఇంచులు పెట్టుకోండి. ఓకే, కొంచెం హ్యాండ్కి లూజ్ ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్ దగ్గర 2.5 ఇంచులు మార్క్ చేసిన దగ్గర స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఈ లైన్ పైన మనకి హ్యాండ్ యొక్క చంక లూజ్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు చంక లూజ్ కోసం మీరేమీ తంటాలు పడాల్సిన పని ఏమీ లేదు. హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో కింద చివరి లూజ్ ఇక్కడ మనం 5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ 5 ఇంచులకి 1.5 ఇంచులు కలుపుకుని 6.5 ఇంచులు హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసేసుకోవచ్చు. మీ యొక్క హ్యాండ్ చివరి లూజ్ ఎంతైతే వస్తుందో దానికి 1.5 ఇంచులు కలపండి, కరెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచులు కామన్గా పెట్టేసేయండి. ఇప్పుడు ఈ చివరి మార్కింగ్స్ని ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపించిన విధంగా కలపండి. ఈ మార్కింగ్స్ మనకి ఇలా క్రాస్గా వస్తాయి. హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర 1.5 ఇంచులు ఎవరికైనా సరే స్ట్రైట్ ఉండేలాగా పెట్టండి. ఓకే, ఇలాగా ఇక్కడి నుంచి మీరు హ్యాండ్ ఇలా కర్వ్ షేప్ అనేది ఇలా డౌన్ చేయండి. ఓకే, ఈ విధంగా అర్థమవుతుంది కదా, ఇలాగా. ఇంతేనండి, హ్యాండ్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కట్ చేసే ముందు ఒక్కసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి, అంటే బ్యాక్ పార్ట్ యొక్క ఈ ఆర్మ్ రౌండ్కి హ్యాండ్ రౌండ్ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్కి పైన షోల్డర్ ఉంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి. కుట్టు కోసం మనకి షోల్డర్ జాయింట్ వస్తుంది కదా, దానికోసం అన్నట్టు. ఇక్కడి నుంచి మీరు ఈ రౌండ్ కొలవండి. ఓకే, ఇది వచ్చేసి క్వార్టర్లెస్ 9 ఇంచెస్ వచ్చిందండి. 8.3 ఇంచులు ఆర్మ్ రౌండ్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు మీకు హ్యాండ్ రౌండ్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకుందాం. ఓకే, ఈ హ్యాండ్ రౌండ్ వచ్చేసరికి మొత్తం ఫుల్ కొలవచ్చు, ఎందుకంటే హ్యాండ్కి ఎక్కడ జాయింట్లు ఉండవు కాబట్టి చివరి నుంచి కూడా మొత్తం ఈ రౌండ్ అంతా కూడా కొలవాలి. చూడండి, మనకి కరెక్ట్గా 9 ఇంచెస్ కన్నా కొంచెం ఎక్కువగానే ఉంది. హ్యాండ్ ఎప్పుడు కూడా ఈ ఆర్మ్ రౌండ్ కన్నా కాస్త ఎక్కువగానే ఉండాలి, తగ్గితే మీకు హ్యాండ్కి జాయింట్స్ పడతాయని అర్థం అన్నట్టు. ఓకే, ఇప్పుడైతే మార్క్ చేసుకున్న ఈ హ్యాండ్స్ని నీట్గా కట్ చేసేద్దాం. ఇలా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ ఇవ్వండి. ఇది హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చింది, క్లాత్ ఇలా ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేశాను నేను. ఇక్కడైతే మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు మిగిలినటువంటి ఈ పార్ట్లో మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుందని చెప్పుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఇక్కడ షేప్ బెల్ట్లు వస్తాయండి. ఈ క్లాత్ని ఇలా మీ వైపుకు పెట్టుకోండి. ఇందాక స్టార్టింగ్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకు ఉన్నింది కదా, ఇప్పుడు ఈ ఓపెన్ సైడ్ అనేది మన వైపుకి ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసము ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఒక 2 ఇంచుల క్లాత్ని తగ్గించండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకి ఒక 2.5 ఇంచుల హైట్ తోటి షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి 2 ఇంచులు తగ్గించండి. ఓకే, ఈ చివరి నుంచి ఇలా టేప్తో కరెక్ట్గా చూసుకోండి. ఇది మీరు ప్రాబ్లం చేశారనుకోండి, సైడ్ మీరు బ్లౌజ్ అంతా కుట్టేటప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయి అన్నమాట. కాబట్టి కరెక్ట్గా 2 ఇంచులే ఫోల్డ్ చేయండి. ఓకే, ఇది క్లియర్. ఇలా 2 వైపులా కూడా చూసుకోండి, అటు ఇటు కూడా కరెక్ట్గా 2 ఇంచుల దగ్గరికి ఫోల్డ్ చేయండి. మీకు ఫోల్డింగ్ జరిగిపోతూ ఉన్నట్లుగానే ఉంటే పిన్ పెట్టేసుకోండి, అప్పుడు ఏమీ అవ్వదు. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్గా పెట్టేసేయచ్చు, క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ పెట్టాలి. చూడండి, ఇక్కడ ఒక వీ షేప్లో ఉంది కదా, ఇలా ఒక కార్నర్ లాగా, ఈ కార్నర్లో ఈ బ్యాక్ షోల్డర్ని ఇలా పెట్టండి. షోల్డర్ యొక్క ఈ ఎడ్జ్ అనేది ఇలాగా. ఓకే, ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ చేసేయండి. అలాగే మీకు వీడియో క్లారిటీగా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నేను చెప్పే మంచి మంచి పాయింట్స్ అన్నీ కూడా మిస్ చేసుకోకండి. ఓకేనా, ఇలా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేస్తున్నాము. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈ బ్యాక్ నెక్ డౌన్ కూడా ఇలాగే డ్రా చేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీరు ఈ లైన్ డ్రా చేసుకోవాలి కదా, ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ నెక్ ఉంటుంది. బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది అనమాట, డీప్ తక్కువగా ఉంటుంది, ఇక్కడికి ఉంటుంది ఫ్రంట్ నెక్. కాబట్టి ఈ లైన్ ఇలా పై వైపుకి పొడిగించాలి. పొడిగించేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ యొక్క ఎడ్జ్ ఉంటుంది కదా, ఈ ఎడ్జ్ పై నుంచి స్కేల్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకుని పైకి డ్రా చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కూడా మీరు పైకి క్రాస్ పెడితే టైట్ అవ్వచ్చు లేదా లూజ్ అవ్వచ్చు. కరెక్ట్గా ఇలా స్ట్రైట్ ఉండాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్తో పని లేదండి, బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. ఇప్పుడు చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్ అంతా ఇక్కడే ఉంటుంది. ఇంతవరకు బాగానే వచ్చింది కదా అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే టెస్ట్ చేయండి ఒకసారి, కింది వైపు లూజ్ ఎంత ఉంది. ఇక్కడ ఈ లైన్ లూజ్ ఇది వచ్చేసి 10 ఇంచెస్కి కొంచెం ఎక్స్ట్రాగా ఉందండి, ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంది అంతే. ఓకే,
ఇదే మెజర్మెంట్ పైన ఇక్కడ మీకు ఈ ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి మీరు స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసిన లైన్కి కరెక్ట్గా అంతే ఉందా లేదా చూడండి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. కరెక్ట్గా కింద లూజ్ ఎంతైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ అంతే ఉండాలి. ఇక్కడ నాకు కరెక్ట్గా 10 ఇంచుల కన్నా ఒక్క పాయింట్ ఎక్స్ట్రా వచ్చిందనమాట. అంటే కరెక్ట్గా ఉంది. ఇక్కడ బ్లౌజ్ మనం రెడీ అయిన తర్వాత ఇంకా చూసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 5.5 ఇంచులు ఫ్రంట్ నెక్ డీప్ అనేది సరిపోతుందండి. లేదండి మాకు బ్రాడ్గా కావాలి అనుకుంటే 6 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి 5.5 ఇంచులు మాత్రమే ఫ్రంట్ నెక్ డీప్ అనేది పెడుతున్నాను. బాగా డీప్ ఎక్కువ కావాలంటే 6.5 ఇంచుల వరకు కూడా ఫ్రంట్ నెక్ డీప్ అనేది పెట్టుకోవచ్చు. ఈ మార్కింగ్ని ఇప్పుడు ఈ లైన్కి ఇలా స్ట్రైట్ చేయండి. క్రాస్ అలా లేకుండా స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ రౌండ్ జస్ట్ ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది. ఇలా డ్రా చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఇలా కట్ చేసి వదిలేకండి ఫ్రంట్ నెక్ని. మీకు ఇలా కొంచెం లోపలికి కట్ చేయడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు యూ షేప్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ నొక్కినట్లుగా లేకుండా మనకి ఫీలింగ్ లైట్గా ఉంటుంది అనమాట, ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే క్లాత్ కొంచెం లోపలికి కట్ అవ్వడం వల్ల మనకి ఫ్రంట్ నెక్ కొంచెం సాగినట్లుగా ఉంటుందన్నమాట, స్ట్రెచ్ అయినట్టుగా ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ లోతు, ఇది బ్యాక్ ఆమ్ రౌండ్ కదా, ఫ్రంట్ ఆమ్ రౌండ్ కోసము అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సైడ్ వచ్చేసరికి 1.5 ఇంచులు. అంటే మీరు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎంత అయితే పెడతారో అంతా వదిలేయండి. మనం 1.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాం కదా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు, అది స్టిచ్చింగ్ కోసం వదిలిన లైన్ కాబట్టి ఈ లోత్ ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకే ఆపేయండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్తో మనకి సంబంధం లేదు. కరెక్ట్గా ఇలాగే తీయండి. రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీయండి. పై వైపున కానీ ఇక్కడ కానీ మీరు లోత్ అనేది కట్ చేయడానికి లేదు. కట్ అయిందంటే మీకు ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ టైట్గా పట్టినట్టు అయిపోతుంది. ఎక్కువ కట్ అవడం వల్ల హ్యాండ్ జాయింట్ చేసుకుని వేసుకున్నప్పుడు సుంచులు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం మనము బ్యాక్ పార్ట్ లెంత్ ఎంతైతే పెట్టుకుంటామో ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ లెంత్ ఎగ్జాక్ట్ 13 ఇంచులు పెట్టామండి. ఖర్చుల కోసం పెట్టిన 1 ఇంచుతో మనకు ఫ్రంట్ పార్ట్లో పని లేదు. ఎగ్జాక్ట్ మనం ఏదైతే 13 ఇంచులు పెట్టామో 13 ఇంచులకి 1.5 ఇంచులు తగ్గించేసి 11.5 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పెట్టేసుకోవచ్చు. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే బ్యాక్ పార్ట్ లెంత్ నుంచి ఒక 1/2 ఇంచ్ మాత్రమే తగ్గించి ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను బ్యాక్ లెంత్ వచ్చేసి 13 ఇంచులు పెట్టానండి. ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసరికి 1.5 ఇంచులు తగ్గించేసి 11.5 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పెడుతున్నాను. ఓకే, అర్థమైంది కదా, క్లియర్ కదా ఇది. మీ బ్యాక్ పార్ట్ పొడవు ఎంతైతే ఉంటుందో మళ్ళీ చెప్తున్నానండి, దానికి 1.5 ఇంచులు తగ్గించేసి మీడియం సైజ్ వాళ్ళందరికీ ఫ్రంట్ పార్ట్ పొడవు పెట్టుకోవచ్చు. కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంది, మాకు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఫ్రీగా కావాలి అనుకున్న వాళ్ళైతే బ్యాక్ పార్ట్ నుంచి ఒక 1/2 ఇంచ్ మాత్రమే తగ్గించి మిగతాది ఫ్రంట్ పార్ట్ కోసం పెట్టుకోవచ్చు. అంటే సపోజ్ మీరు బ్యాక్ లెంత్ ఒకవేళ 14 ఇంచులు పెట్టారనుకోండి, ఫ్రంట్ పార్ట్ పొడవు 13.5 ఇంచులు పెట్టేసుకోవచ్చు అనమాట. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఫ్రీగా ఉంటుంది, కప్ సైజ్ అనేది నీట్గా రౌండ్ షేప్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ నేనైతే 11.5 ఇంచులని పెట్టేస్తున్నానండి ఫ్రంట్ పార్ట్ కోసము, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఓకే, అది కూడా మనం షోల్డర్కి స్ట్రైట్గానే పెట్టాలి, పక్కకి అటు ఇటుగా పెట్టకూడదు. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు కోసం 1.5 ఇంచులు మీడియంగా పెట్టేసుకోవచ్చు. లేదండి మాకు హుక్స్ పట్టి కాజా పట్టి కొంచెం చిన్నదిగా కావాలి అనుకున్న వాళ్ళు 2 ఇంచులు పెట్టొచ్చండి. అలాగే కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి చివరన 1 ఇంచే పెట్టండి. అంటే మీకు ఫ్రంట్ కప్ అనేది ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇక్కడ క్రాస్ ఎక్కువ కట్ అయిపోయింది అనుకోండి, మీకు షేప్ బెల్ట్ అనేది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి పైకి ఎక్కేస్తుంది. ఇది కూడా ఒక పాయింటే. అలాగే రెండో చివరన వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ మాత్రమే తగ్గించండి. చాలామంది మాకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుందండి అని అంటున్నారు కదా, అలాంటి వాళ్ళైతే 30 ఇంచు తగ్గించండి. సపోజ్ మీకు అది కటింగ్లో ప్రాబ్లం అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు లాగడం వల్ల అయినా అయ్యి ఉండొచ్చు. కాబట్టి 30 ఇంచు తీసేయండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ ఇలా ఒక కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేయండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా మనం కట్ చేసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి, వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. దానివల్ల మన వీడియోస్ తెలియని వాళ్ళకు కూడా మీ ద్వారా తెలిసినట్టు అవుతుంది. చూడండి, ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు షేప్ బెల్ట్లు, బ్యాక్ బెల్ట్ ఇవన్నీ ఎలా కట్ చేయాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. ఇది మనం బ్యాక్ నెక్ కట్ చేసినప్పుడు ఈ పీస్ మిగులుతుందండి. ఇందులో మనకి హుక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ బెల్ట్ అనేది వస్తుందన్నమాట. బ్యాక్ బెల్ట్ కట్ చేసుకోవడం ముందు కట్ చేసినటువంటి మన ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో మనము ఈ పీస్కే బ్యాక్ బెల్ట్ జాయిన్ చేస్తాం కాబట్టి ఎంతైతే ఉంటుందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకోండి. అంటే ఇవి 2 పీసెస్ విడివిడిగా వస్తాయి, వాటి రెండింటిని జాయిన్ చేయాలి కాబట్టి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పీస్ యొక్క హైట్ వచ్చేసరికి 1.5 ఇంచులు ఉండేలాగా తీసుకోండి, 1.5 ఇంచ్. ఈ 1.5 ఇంచ్ ఏ సైజ్ వాళ్ళకన్నా సరిపోతుందండి, దీనిలో మార్పులు ఏమి ఉండవు. ఇలా స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకోండి. క్రాస్ పీస్లు అవి వేయకూడదు, బ్యాక్ బెల్ట్కి స్ట్రైట్ పీస్ని మాత్రమే వేసుకోవాలి.
మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. కొంచెం ఎక్కువగానే తీసుకోండి, తక్కువగా తీసుకుంటే మళ్ళీ సరిపోదు. అలాగే ఈ బ్యాక్ బెల్ట్ పీస్ ఇలా ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా, దీనిని ఓపెన్ చేసేస్తే ఇలా విడివిడిగా 2 వస్తాయి. కుట్టేటప్పుడు వీటి రెండింటిని జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి షేప్ బెల్ట్ వస్తుందని చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో. ఈ షేప్ బెల్ట్ తీసుకోవడం కోసం ఇక్కడ క్లాత్ ఎక్కువగానే ఉంది. ఒకవేళ తక్కువగా ఉంటే చిన్న ముక్క అయినా కట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇలా ఫోల్డింగ్ మీద తీసుకుంటున్నాను. షేప్ బెల్ట్ ఎలాగో స్టిఫ్గా కావాలి కాబట్టి మనకి. ఓకే, షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసి మనము స్టార్టింగ్ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ 8.5 పెట్టుకున్నాం కదా, 8.5కి ఇంకొక ½ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోండి. అంటే మీ చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ ఎంత అయితే పెడతారో దానికి ఎక్స్ట్రా తీసుకోండి. షేప్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి 3.5, కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే 4 వరకు కూడా తీసుకోండి. నాకు ఇక్కడ 3.5 ఇంచులు ఉంది కాబట్టి సరిపోతుంది. ఎక్కువ ఉన్నా పర్వాలేదు, 3.5 ఇంచులకి తక్కువ మాత్రం తీయొద్దు. షేప్ బెల్ట్ రౌండ్ మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఈ క్లాత్లో వచ్చేసి మెడ పీసులు తీసుకోవచ్చండి, క్రాస్ పీసులు. నేను ఈ బ్లౌజ్కి నెక్కి పైపింగ్ చేస్తాను కాబట్టి క్రాస్ పీసులు ఏవి కట్ చేయట్లేదు. క్రాస్ పీసులు కావాలంటే ఇలా స్కేల్ తోటి 1 ఇంచ్ విడ్త్ మార్కింగ్ చేసుకుని ఒక్కొక్క పీస్ని సపరేట్గా కట్ చేసేసుకోండి మెడ పీసులు. మీకు ఒకవేళ హ్యాండ్స్కి జాయింట్స్ పడితే ఈ మిగిలిన క్లాత్లో జాయింట్స్ని చేసుకోవచ్చు. ఇంతేనండి, లైనింగ్ క్లాత్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేయాలో చూస్తున్నాం. ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి, జస్ట్ ఒక ఫోల్డ్ చేశాను. ఫోల్డింగ్ నా వైపుకుంది, క్లాత్ యొక్క ఓపెన్స్ నాకు ఆపోజిట్లో ఉన్నాయి. ఇప్పుడు ముందు కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ తీసుకుని ఈ విధంగా ప్లేస్ చేయండి. ఓకే, కింది వైపులో ఏదైనా ఆపోజిట్ కలర్ శారీలో క్లాత్ ఉంటే దాన్ని కిందికి అవాయిడ్ చేసేసి బ్యాక్ పార్ట్ని ఇలా పైకి అడ్జస్ట్ చేయండి. అలాగే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ షేప్ బెల్ట్ క్లాత్ని కూడా ఇక్కడ అరేంజ్ చేసేసుకోండి. మీకు ఒక ఐడియా వస్తుంది ఏ పార్ట్ ఎక్కడ తీసుకోవాలి, క్లాత్ ఎక్కడ సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని బేస్ చేసుకుంటూ మెయిన్ క్లాత్ని చుట్టూ ఒక ½ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేయండి. లైనింగ్ క్లాత్స్ కన్నా కూడా ఒరిజినల్ క్లాత్ అనేది ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. అలాగే బ్యాక్ పార్ట్ యొక్క బ్యాక్ నెక్ అయితే కట్ చేయొద్దండి. ఒరిజినల్ క్లాత్లో లైనింగ్ క్లాత్కి ఒకటి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు మధ్యలో కూడా క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గరకు వచ్చేసరికి క్లాత్ మన దగ్గర వచ్చేసి ఈ పీసెస్కి కింది వైపు ఉన్నటువంటి క్లాత్కి ఆపోజిట్ కలర్ క్లాత్ ఎక్కువ ఉందండి శారీలో క్లాత్. కాబట్టి దీనిని మనం వద్దు అని అనుకున్నప్పుడు చూడండి ఈ పీస్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ సమానంగా ఉంటే మామూలుగా పెట్టేసేయండి. చూడండి, నేను ఆ క్లాత్ని తప్పించేసాను. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనిపైన లైనింగ్ పీస్ పెట్టేశాను. ఇలాగా పెట్టిన తర్వాత చుట్టూ ఒక ½ ఇంచ్ లేదా 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ ఇవి కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి మీకు ఇందాక బ్యాక్ బెల్ట్ కటింగ్ కూడా చూపించాను. ఇది బ్యాక్ నెక్ కట్ చేసినప్పుడు మిగిలినటువంటి క్లాత్ అనమాట, లైనింగ్ క్లాత్. దీనిలో మనకి హుక్స్ పట్టి, కాజా పట్టి వస్తుంది. దీనికోసము మనం బ్లౌజ్ యొక్క ఈ నెక్ దగ్గర నుంచి హుక్స్ పట్టి, కాజా పట్టి పొడవు ఉంటుంది కదా, అది ఎంత ఉందో కొలవండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఆమ్ రౌండ్ వైపున కొలవద్దండి, ఫ్రంట్ నెక్ పార్ట్ దగ్గర నుంచి కొలవండి. ఇది వచ్చేసి 5 ఇంచెస్ ఉందండి, 5 ఇంచులు పొడవు ఉంది. 5 ఇంచులు అంటే మనకి షేప్ బెల్ట్ కూడా యాడ్ అవుతుంది కదా, దానికోసం ఒక 3 లేదా 3.5 ఇంచులు ఎక్స్ట్రాగానే ఈ పీస్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పై వైపున కింది వైపున కూడా ఈ క్లాత్ని ఫోల్డ్ చేయాలి కాబట్టి ఒక 9 ఇంచుల వరకు నేను ఈ క్లాత్ పొడవు అనేది తీసుకుంటున్నాను. ఓకే, క్లాత్కి సైడ్ క్రాస్ అది ఏం లేకుండా స్ట్రైట్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు హుక్స్ పట్టీ కోసం 2 ఇంచుల విడ్త్ తోటి మార్క్ చేసుకోండి. మిగిలిన పీసు మనకి కాజా పట్టీ కోసం సరిపోతుంది. 2 ఇంచెస్ విడ్త్ తోటి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుని స్ట్రైట్గా కట్ చేసేయండి. ఇది హుక్స్ పట్టీ కోసము. కాజా పట్టీ కోసం ఒరిజినల్ క్లాత్ అయినా తీసుకోవచ్చండి, బట్ నేను లైనింగ్ క్లాతే వేస్తాను. 2.5 ఇంచులు క్లాత్ ఎక్కువగా ఉంటే 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. 2.5 ఇంచులైనా సరిపోతుంది. హుక్స్ పట్టి, కాజా పట్టి ఇంతేనండి బ్లౌజ్ కటింగ్. ఇప్పుడు స్టిచ్చింగ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, ఇవి వచ్చేసి హుక్స్ పట్టి, కాజా పట్టి పీసెస్. ఇవి షేప్ బెల్ట్ పీసెస్. షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ క్లాత్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఈ మెయిన్ క్లాత్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ క్లాత్ ఇలా పెట్టుకోండి. అంటే నెక్స్ 2 ఎదురెదురుగా ఉండాలి, ఫ్రంట్ నెక్కులు 2 ఎదురెదురుగా ఉండాలి 2 పీసెస్కి కూడాను. అలాగే ఈ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ అనేది కిందికి ఉండేలాగా చూసుకోండి. ఒరిజినల్ సైడ్ కిందికి, రాంగ్ సైడ్ పైకి, రెండింటికి కూడా అలాగే ఉండాలి. నెక్స్ 2 ఎదురెదురుగా ఉండాలి, ఖచ్చితంగా నెక్స్ 2 ఎదురెదురుగానే ఉండాలి. లేకపోతే మీకు 2 ఫ్రంట్ పార్ట్లు ఒకే వైపుకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు వీటిపైన నీట్గా లైనింగ్ క్లాత్లని సెట్ చేసుకోండి. ఇలా 2 కూడా లైనింగ్ క్లాత్లని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్కి పిన్ పెట్టి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఒకవేళ డైరెక్ట్గా కుట్టలేకపోతే అక్కడక్కడ పిన్స్ పెట్టుకోండి, మీకు కుట్టడం ఈజీ అవుతుంది. ఫస్ట్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ నెక్ దగ్గర నుంచి మాత్రమే కుట్టడం స్టార్ట్ చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ నుంచి ఇలాగా కుట్టేటప్పుడు మీరు క్లాత్ని అది ఏమీ లాగొద్దండి, ఫ్రీగా మన హ్యాండ్ని ఇలా పైన టచ్ చేసుకుంటూ కుట్టాలి. రౌండ్స్ తిరిగే చోట మాత్రం పాదాన్ని కాస్త నెమ్మదిగా పైకి లేపుతూ ఫ్రీగా కుట్టండి. ఓకే.
ఇలాగా నీడిల్ని క్లాత్ లోపలికి దించిన తర్వాత ఇలా రెండో వైపుకి తిప్పుతూ కొట్టండి. రౌండ్స్ తిరిగే చోట పాదాన్ని పైకి లేపుతూ కొట్టండి. ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఒరిజినల్ క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. ఓకే, ఈ విధంగా చుట్టూ ఉన్న వేస్ట్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేద్దాం. ఇప్పుడు రెండవ పీస్ని వచ్చేసరికి ఇక్కడి నుంచి కుట్టాలి. పైన షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ దగ్గరికి కుడుతూ రావాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఇలా కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి చూడండి ఇలా క్లాత్ దగ్గరికి ప్లీట్స్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి ఏంటంటే ఒరిజినల్ క్లాత్ పల్చగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల మనం కంగారు పడాల్సిన పనేమీ లేదు. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ కుట్టు ఏదైతే ఉంటుందో కుట్టిని అక్కడక్కడ కట్ చేసామనుకోండి, పై వైపున కింది వైపున థ్రెడ్ అనేది లూజ్ అయ్యి మనకి నీట్గా వస్తుందన్నమాట. ఫినిషింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. స్టిచ్ చేసుకున్నాం కదా, చూడండి ఎలా వచ్చిందో. ఇలా కుచ్చు కుచ్చులాగా వచ్చింది కదా. ఇలా వచ్చిన చోట ఈ థ్రెడ్ని ఇటువైపు రెండు వైపులా కూడా కట్ చేయండి. కట్ చేయడం వల్ల చూడండి థ్రెడ్ అనేది లూజ్ అవుతుంది. చాలా వరకు లైనింగ్ మనము స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది. అక్కడక్కడ మీకు ఎక్కడైతే అలా కుచ్చు కుచ్చుగా అనిపిస్తుందో అక్కడంతా కూడా కట్ పెట్టేసేయండి. చూడండి ఇలా మీకు ఈ కార్నర్స్ దగ్గర కూడా క్లాత్ ఒక్కొక్కసారి పైకి లెగిసినట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా మీరు ఆ థ్రెడ్ని కట్ చేయండి కార్నర్స్ దగ్గర. అప్పుడు నీట్గా ఫ్లాట్గా ఉంటుంది. ఓకే, ఇలా మనం రెండు కూడా ఫ్రంట్ పార్ట్లకి లైనింగ్ క్లాత్ అయితే సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు డాట్స్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఈ ఫ్రంట్ డాట్లు కుట్టడం కోసము ఫస్ట్ ఒక ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ ఇలా పైకి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు రెండవ ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇలా పెట్టండి. రెండవ ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ అనేది కింది వైపుకు ఉండాలి. ఓకే, ఇలాగా ఒరిజినల్ ఇలా ఎదురెదురుగా ఉండాలి. కింది వైపు క్లాత్ పై వైపు క్లాత్ యొక్క నెక్కలు రెండు ఒకవైపుకే ఉండాలి. సైడ్ ఆమ్ రౌండ్ ఒకవైపుకే ఉండాలన్నట్టు. ఓకే, ఇలా మనం ముందుగానే సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్ కుట్టడం కోసం మార్క్ చేసుకోవాలి. రెండు పీసులని ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మాత్రమే మార్క్ చేయండి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఒకేలాగా వస్తాయి అన్నట్టు. ఇప్పుడు డాట్స్ మార్క్ చేసుకునేటప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ నెక్, ఇది హుక్స్ పట్టి కాజా పట్టి ఫ్రంట్ ఓపెన్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ బేస్ అంతా కూడా ఈ మెయిన్ డాట్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. ఈ బ్లౌజ్ యొక్క నెక్ విడ్త్ వచ్చేసి కటింగ్ వీడియోలో మీరు చూడొచ్చు 2.5 ఇంచులు పెట్టాను. కానీ స్టార్టింగ్ మనకి ఇక్కడ మెయిన్ డాట్ కుట్టేటప్పుడు ఏ సైజు వాళ్ళకైనా సరే కనీసం 2.5 ఇంచులు ఖచ్చితంగా పెట్టాలి. ఓకే, ఇక్కడ ఇది చిన్న సైజు బ్లౌజ్ అయినప్పటికీ కూడా నేను 2.5 ఇంచులు పెడుతున్నాను. అప్పుడే మీకు కప్ అనేది నీట్గా తేలుతుందనమాట. 2.5 పెడితే మీకు మరీ ముందుకు వచ్చేసినట్టుగా అయిపోతుంది. కొంచెం పెద్ద సైజు వాళ్ళకి లేదా మీడియం సైజు వాళ్ళకైనా కూడా మీరు 3 ఇంచుల విడ్త్ అనేది పెట్టొచ్చు. ఇంకెంతకన్నా పెద్దగా అయితే పెట్టొద్దండి, ఇంతే. ఓకే, ఇప్పుడు వచ్చేసి డాట్ కుట్టడం కోసం కూడా ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి 2.5 ఇంచులు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పెడుతున్నాను. ఒకవేళ పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి 2.35 ఇంచులు పెట్టొచ్చు. మరి చిన్న సైజు అయ్యి కొంచెం ఛాతీ తక్కువగా ఉండే వాళ్ళకైతే డాట్ కుట్టడం కోసం మాత్రం 2.5 ఇంచులైనా పెట్టొచ్చు. ఓకేనా, ఇలాగా ఇక్కడైతే నేను 2.5 ఇంచులు మెయిన్ డాట్ కుట్టడం కోసం పెట్టాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర కట్స్ పెట్టండి. స్టార్టింగ్ 2.5 ఇంచులు కామన్గా ఎవరికైనా పెట్టేయచ్చండి. పెద్ద సైజ్ అయితే మాత్రం 2.5 కాకుండా ఒక 3 ఇంచులు పెట్టుకుంటే మీకు ఆ కప్ సైజ్ అనేది నీట్గా రౌండ్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ డాట్ కోసము ఈ ఓపెన్ని ఇలా ఫోల్డ్ చేయండి. అంటే హుక్స్ పట్టి కాజా పట్టి వచ్చే వైపును ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ కన్నా ఒక 1/2 ఇంచు కింది వైపుకి మార్క్ చేసుకోండి. 1/2 ఇంచు కింది వైపుకి, పై వైపున కన్నా కొంచెం కిందికి ఈ డాట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా ఒక కట్ పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఆమ్ రౌండ్ దగ్గర డాట్ కోసం సపరేట్గా ప్రత్యేకించి మార్క్ చేయాల్సిన పనేమీ లేదండి. ఎందుకంటే మనం మెయిన్ డాట్ ఫస్ట్ కుడతాం కదా, ఆ మెయిన్ డాట్ని బేస్ చేసుకుని ఈ ఆమ్ రౌండ్ డాట్ అనేది కుట్టుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. అది ఏ సైజు వాళ్ళకైనా ఇది ఇంత పెట్టాలా అంత పెట్టాలా కరెక్ట్గా పెట్టామా లేదా అన్న డౌట్ లేకుండా మీకు ఈజీగా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకుని లైనింగ్ క్లాత్ పై వైపుకు ఉందండి, కింది వైపుకి టక్స్లు రెండింటిని ఇలా ఫోల్డ్ చేయండి. ఓకే, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మనం ఏదైతే మెయిన్ డాట్ కోసం టక్స్లు ఇచ్చామో ఆ టక్స్ పాయింట్లని రెండింటిని కలుపుతూ కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసేసి పాదం కింద పెట్టండి. ఇలా పాదం కింద పెట్టిన తర్వాత ఇప్పుడు పాదాన్ని పైకి తీసి నీడిల్ని క్లాత్ లోపలికి గుచ్చేసేయండి. ఇప్పుడు షోల్డర్ ఉంది కదా, షోల్డర్ మధ్యలో ఇలా ఒక ఫింగర్ని పెట్టి మనం ఈ క్లాత్ని ఇలా సైడ్కి ఇలా అనండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా అనడం వల్ల మీకు ఈ మెయిన్ డాట్ అనేది షోల్డర్కి ఇలా స్ట్రైట్గా వస్తుంది. ఓకే, ఇలా కొన్నిసార్లు మరీ షోల్డర్కి స్ట్రైట్గా రాకపోవచ్చు. అలాంటప్పుడు చేసేదేం లేదండి, అడ్జస్ట్ చేసుకుని కుట్టేయడమే. ఓకే, ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ పొడవు 2.5 ఇంచులు పెడుతున్నాను.
ఈ 2.5 ఇంచుల డాట్ పొడవు అనేది చిన్న సైజు బ్లౌజ్ దగ్గర నుంచి మీడియం సైజ్ బ్లౌజ్ వరకు సరిపోతుంది. ఒకవేళ మరీ పెద్ద సైజు బ్లౌజు బాగా పొడవు ఎక్కువ పెట్టినటువంటి బ్లౌజ్ ఉంటుంది కదా, అలాంటి బ్లౌజెస్కి మాత్రం మెయిన్ డాట్ పొడవు 2.5 ఇంచులు లేదా 3 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. బ్లౌజ్ పొడవు పెరిగినప్పుడు ఈ డాట్ పొడవు కూడా కాస్త పెంచాలని మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుందన్నమాట. కన్ఫ్యూజ్ లేకుండా ఇంత పెట్టాలా అంత పెట్టాలా అని. సపోజ్ ఇప్పుడు 15 ఇంచుల బ్లౌజ్ పొడవు ఉందనుకోండి, దానికి మనం 3 ఇంచులు ఫ్రంట్ డాట్ పెట్టుకోవచ్చు, ఈజీగా పెట్టేసుకోవచ్చు. అప్పుడే మీకు ఆ కప్ అనేది నీట్గా ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా క్రాస్గా స్టిచ్ చేసేయండి. అదే స్టిచ్ పైన సేమ్ ఇంకొక డబుల్ స్టిచ్ అనేది వేసేయాలి. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలండి. మనం ఎంత పొడవు పెడుతున్నామా అన్నది ఇంపార్టెంట్ కాదు, మనం కట్ చేసిన ఫ్రంట్ పార్ట్కి ఆ కప్ సైజ్ అనేది నీట్గా తేలిందా లేదా అనేది ఒకటి చూసుకుంటే చాలు. కరెక్ట్గా షోల్డర్ దగ్గర పట్టినట్టు ఉండాలన్నమాట కప్ అనేది. ఓకే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మెయిన్ డాట్ కుట్టిన తర్వాత హుక్స్ పట్టీల వైపు వస్తుంది కదా, ఈ డాట్ని కుడదాం. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్గా ఉంటే మీ దగ్గర కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, కొలత బ్లౌజ్ తీసుకుని ఆ డాట్స్ ఎంత పొడవు ఉన్నాయో చూసుకుని ఆ ఉన్న పొడవుకి కొంచెం అటు ఇటుగా పెట్టుకున్న ప్రాబ్లం ఏమి ఉండదండి. స్టార్టింగ్ వచ్చి డాట్ విడ్త్ అంతా ఇంత పెట్టాలని లేదు, సన్నగా కుట్టాలి ఒక పాదం వరుసన. ఇంకా చెప్పాలంటే పావించుకన్నా కాస్త తక్కువగానే కుట్టండి. అలాగే ఈ డాట్ యొక్క పొడవు వచ్చేసి ఇది కూడా మనం మెయిన్ డాట్ పొడవు ఎంత పెట్టుకున్నామో అంతే పెట్టేసేయచ్చు. 2.5 ఇంచులు. కావాలనుకుంటే కొంచెం పొడవు కూడా పెట్టచ్చు, అంటే 2.30 ఇంచుల వరకు కూడా పెట్టచ్చు. ఓకే. ఈ 2 డాట్లు కూడా కుట్టేసాం కదా. ఇప్పుడు ఆమ్ రౌండ్ వైపు ఉన్నటువంటి ఈ డాట్ కుట్టడం కోసం చూడండి, మనం ఏదైతే మెయిన్ డాట్ కుట్టామో కింది వైపు నుంచి మన హ్యాండ్ ఉంది కదా, కింది వైపు నుంచి మెయిన్ డాట్ కుట్టిన ఈ పాయింట్ దగ్గరికి ఇలా ఫింగర్ తోటి పైకి కొంచెం నొక్కినట్లుగా చేయండి ఇలాగా. ఓకే. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మీరు పైనుంచి క్లాత్ని ఇలా ఒక ప్లీట్ లాగా పట్టుకోండి. చూడండి ఇలా. ఓకే. జస్ట్ ఇలా మెయిన్ డాట్ దగ్గర మాత్రమే పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఈ ఆమ్ రౌండ్కి ఇలా కరెక్ట్గా పెట్టండి. ఈ సైడ్ ఇలా ఎగుడు దిగుడు ఉండకూడదు అనమాట. హెచ్చు దగ్గులు అనేది ఉంటే మీకు ఫ్రంట్ అది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అవ్వదు. ఇలా మీరు ఇలా క్రాస్ అనేది అడ్జస్ట్ చేయండి. అంటే ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ అనేది సమానంగా ఉండాలి. ఆ డాట్ యొక్క ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మీకు కరెక్ట్గా మీరు కట్ చేసిన ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా ఈ డాట్ అనేది సెట్ అయినట్టు అనమాట. ఓకే. దీనికి మీరు కొలత పెట్టుకోవద్దు. అంటే ఆమ్ రౌండ్ తిరిగే చోట పెట్టుకుంటే సరిపోతుంది. అది తెలియలేదనుకోండి, మీరు పై వైపున కింది వైపున పెడితే క్రాస్ ఎగుడు దిగుడు వస్తుంది అనమాట. అలా కాకుండా మీరు ఇలా చూసుకునైనా డాట్ కుట్టచ్చు. ఓకే. ఇప్పుడు వచ్చేసి ఈ డాట్ ఎంత పొడవు పెట్టాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ 2 మనం కుట్టేసి ఉన్నాం కదా డాట్స్, ఈ రెండిటికి మధ్య విడ్త్ ఎంత ఉందో చూడండి. ఓకే. ఎంత దూరం ఉందో చూడండి. ఇక్కడ వచ్చేసి 1.30 ఇంచుల వరకు ఉందండి. ఈ 1.30 ఇంచులకి కరెక్ట్గా మీరు ఇక్కడి నుంచి ఈ ఫోల్డింగ్ వరకు డాట్ కుట్టే ఫోల్డింగ్ వరకు ఇలా చూసుకుని పెట్టండి. లేదు మీకు కొంచెం ఆ కప్ సైజ్ అనేది కొంచెం రౌండ్గా కావాలి అనుకుంటే 2 ఇంచులు కూడా ఇలా క్రాస్ అనేది పెట్టచ్చు. అంటే ఏం లేదు, ఈ ఆమ్ రౌండ్ డాట్ అనేది కొంచెం పొడవు తగ్గుతుంది అంతే. దానివల్ల మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, కప్ సైజ్ నీట్గా రౌండ్ షేప్ వస్తుంది అన్నట్టు. ఓకే. ఇక్కడికి మార్క్ చేసుకున్నాం కదా, మనం మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా కుట్టేసేయాలి. ఒకవైపున ఫ్రంట్ పార్ట్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అలాగే ఈ థ్రెడ్స్ కొంచెం ఎక్కువ ఉండేలాగా వదలండి ఇక్కడ డాట్స్ పాయింట్స్ దగ్గర. చూడండి చక్కగా మనకి ఆ ఫ్రంట్ పార్ట్ కప్ అనేది పర్ఫెక్ట్గా తేలింది. మీకు ఇంకా చెప్పాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ కొంచెము దూరంగా డాట్స్ కావాలి మాకు, కప్పు మరీ ఇలా షార్ప్గా ఉన్నట్లు లేకుండా కొంచెం ఫ్లాట్గా కావాలి అనుకుంటే ఈ 3 డాట్ల యొక్క పొడవు కూడా కొంచెం కొంచెం తగ్గొచ్చు. అంటే ఇప్పుడు మనము మెయిన్ డాట్ పొడవు 2.5 పెట్టుకున్నాం కదా, 2.5 ఇంచులే పెట్టుకోవచ్చు అనమాట. ఏంటంటే మీకు మరీ చెస్ట్ లిఫ్టింగ్ అనేది ఎక్కువగా వద్దు, మీడియంగా చాలు అనుకుంటే 2.5 పెట్టుకోవచ్చు, ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇదే విధంగా రెండవ ఫ్రంట్ పార్ట్ని కూడా డాట్స్ అనేటివి కుట్టాలి. రెండవ ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఈ టక్స్లు ఇలా కరెక్ట్గా పెట్టండి. ఓకే. ఈ విధంగా చూడండి. ఇక్కడైతే నేను రెండింటికి కూడా ఫ్రంట్ పార్ట్లకి డాట్స్ కుట్టేశాను. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా కుట్టాలో చూస్తున్నాం. ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ యొక్క లైనింగ్ క్లాత్స్, ఇవి వచ్చేసి ఒరిజినల్ క్లాత్లు అనమాట. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక మెయిన్ క్లాత్ ఒకటి తీసుకోండి. ఇలా మనకి షేప్ బెల్ట్ యొక్క లైనింగ్ క్లాత్ ఇలా ఎక్కువ ఉందని ఫోల్డింగ్ మీద తీసుకున్నాము. ఫోల్డింగ్ మీద లేకపోతే విడివిడిగా 2 పీసులైనా వేసేసుకోవచ్చు, వేస్ట్ క్లాత్ అయినా వేయచ్చు. షేప్ బెల్ట్ మనకి స్టిఫ్గా ఉండడం కోసము లైనింగ్ క్లాత్ పైన ఈ ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఒరిజినల్ సైడ్ కింది వైపుకి పెట్టి రాంగ్ సైడ్ అనేది పైకి పెట్టండి. ఓకేనా. రైట్ సైడ్ కిందికి, రాంగ్ సైడ్ పై వైపుకి పెట్టి కింది వైపున లైనింగ్ క్లాత్ ఎక్కడి వరకు ఉందో చూసుకుని దానిని బట్టి చివరన ఒక స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా ఇలా. ఓకే. ఇలా కుట్టిన తర్వాత రెండవ షేప్ బెల్ట్ యొక్క ఈ లైనింగ్ క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ను రెండింటిని సెట్ చేసుకుని ఒకేసారి స్టిచ్ చేసుకుందాం.
ఇలా రెండింటిని కూడా కుట్టిన తర్వాత థ్రెడ్ ఏమి కట్ చేయాల్సిన పని లేదండి. ఇప్పుడు ఈ పీసెస్ని ఇలా విడిగా తీసుకుని లైనింగ్ క్లాత్ని ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసేసి ఈ పై వైపున ఒక టాప్ స్టిచ్ వేయండి. లైనింగ్ క్లాత్ అనేది పై వైపుకి కనిపించకుండా ఈ స్టిచ్ వేయాలి ఇలా. ఓకే, రెండో షేప్ బెల్ట్ కూడా అంతే, లైనింగ్ క్లాత్ కిందికి ఫోల్డ్ చేసేసి ఈ టాప్ స్టిచ్ వేసేసుకుందాం. ఇలా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్స్ ఏమన్నా ఇలా హెచ్చు తగ్గులుంటే నీట్గా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేయండి. ఇప్పుడైతే మనం షేప్ బెల్ట్ యొక్క రౌండ్ షేప్ తీయడం కోసం ఒక షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టండి. రెండో షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ అనేది ఈ క్లాత్ కింది వైపుకు ఉండేలాగా పెట్టండి. ఓకేనా, ఇలా చివరి ఎడ్జెస్ రెండు సమానంగా ఉండేలాగా ప్లేస్ చేయండి. ఓకే, ఇప్పుడు షేప్ బెల్ట్ నీట్గా సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి ఒక్క వైపున మాత్రము 3 ఇంచెస్ ఉండేలాగా పెట్టండి. 3 ఇంచులు కరెక్ట్గా మనకి ఇది 3 ఇంచులే ఉందండి. ఇలా ఓకే, కరెక్ట్గా ఒక మార్క్ చేసుకోండి. అలాగే రెండో చివరన వచ్చేసరికి 2.5 ఇంచులు క్వార్టర్లెస్ 3 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఓకే, పైన ఇప్పుడు 2 మార్కింగ్స్కి మధ్యలో 2.5 ఇంచులు 2.5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఈ షేప్ బెల్ట్ మెజర్మెంట్ అనేది ఎవరికైనా సరిపోతుందండి. ఆ సైజు ఈ సైజు అని ఏమీ లేదు, ఎవరికైనా సెట్ అవుతుంది. ఇలా షేప్ బెల్ట్ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇక్కడ ఏంటంటే మనకి షేప్ బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత ఒకవైపున 3 ఇంచుల హైట్ ఉండేలాగా పెట్టాం కదా. ఈ 3 ఇంచుల హైట్ ఉండే వైపు కట్ చేసినటువంటి షేప్ బెల్ట్ హుక్స్ పట్టీకి లేదా కాజా పట్టీ దగ్గర వచ్చేలాగా వెయ్యాలి. ఓకేనా, నేను ఇక్కడ టక్స్ కూడా పెట్టాను, ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. అలా కాకుండా ఈ 3 ఇంచుల హైట్ పెట్టింది మీకు ఇలా సైడ్కి వచ్చేలాగా మార్చి కుట్టారనుకోండి, మీకు సైడ్ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పెరుగుతుందన్నమాట. దానివల్ల మీరు బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుందన్నమాట. అలా కాకుండా మీరు షేప్ బెల్ట్లకి రెండు కూడా మనం ఏదైతే ఒకవైపున 3 ఇంచులు పెట్టాం కదా, ఆ 3 ఇంచులు పెట్టినది ఇలా ఎదురెదురుగా ఉండేలాగా చూసుకోండి. లేకపోతే షేప్ బెల్ట్లు రెండు ఆ 3 ఇంచులు పెట్టి ఒక టక్స్ పెట్టుకుంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా కుట్టాలో చూస్తున్నాం. షేప్ బెల్ట్ ఇలా పెట్టుకున్నాం కదా మనం, చూడండి షేప్ బెల్ట్కి ఇవి 3 లేయర్స్ ఉంటాయి. రెండేమో లైనింగ్ పార్ట్స్ ఉన్నాయి, ఒకటేమో మెయిన్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే షేప్ బెల్ట్కి లైనింగ్ క్లాత్ ఒక లేయర్ని ఇలా విడిగా తీసేయండి. ఇది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనమాట. ఇప్పుడు ఇవి 2 లేయర్స్ ఉంటాయి కదా, లైనింగ్ క్లాత్ ఒకటి మెయిన్ క్లాత్ ఒకటి, వీటి రెండింటిని మాత్రమే ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, షేప్ బెల్ట్ యొక్క హైట్ 3 ఇంచులు ఏదైతే పెట్టుకున్నామో అది హుక్స్ పట్టీ లేదా కాజా పట్టీ వైపుకి వచ్చేలాగా చూసుకోండి. 2.5 ఇంచులు పెట్టి కట్ చేసిన షేప్ బెల్ట్ చివర వచ్చేసి సైడ్కి వెళ్ళేలాగా ఉండాలి. ఓకే, క్లియర్ కదండి? అర్థమవ్వకపోతే చెప్పండి, ఇంకో వీడియోలో నేను ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ కుట్టాం కదా మనం, దానిని ఇలా ఫోల్డ్ చేయండి. ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలి, ఫోల్డ్ చేయకపోతే ఫ్రంట్ పార్ట్ షేప్ అంతా పాడైపోతుంది అనమాట, అస్సలు నీట్గా ఉండదు ఫిట్టింగ్ అనేది. ఫోల్డ్ చేసి పాదం వైపుకి పెట్టండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా తిప్పండి. చూసారా, ఇలాగా చూడండి, ఇది విడిగా ఉంది కదా ఒక షేప్ బెల్ట్. ఇప్పుడు ఈ షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో షోల్డర్ని ఇలా ఫోల్డ్ చేసేయండి. మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా ఇక్కడ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసి షేప్ బెల్ట్ పైన ఉంచండి ఇలాగా. ఇప్పుడు మనం విడిగా తీసినటువంటి సింగిల్ లేయర్ ఉంది కదా షేప్ బెల్ట్, ఈ పీస్ని కూడా ఇలా పెట్టేసేయండి. అంటే మధ్యలో ఫ్రంట్ పార్ట్ ఉంటుంది, షేప్ బెల్ట్ మధ్యలో ఉండిపోతుంది అనమాట. ఇలా చివరి వరకు కూడా ఒకే లెవెల్లో స్టిచ్ చేసేయండి. ఇది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియోస్ అనేటివి నేను చాలా పోస్ట్ చేసున్నాను ఇలాగా. ఓకే, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్ని ఇలా లాగేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే చాలామంది నెక్ బ్లౌజ్ మొత్తానికి ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకున్నప్పుడు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవచ్చండి, అసలు చేయడానికి అవుతుందా లేదా అని కూడా చాలామంది అడుగుతున్నారండి. చేయొచ్చు, నేను మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. చూడండి, లాగేసాం కదా, నీట్గా వచ్చింది. చూడండి ఎలా కుట్టామో కూడా తెలియనట్టుగా ఉంటుందన్నమాట షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు షేప్ బెల్ట్ అంతా జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దీనిని నీట్గా కట్ చేసేయండి. ఇలాగే రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని జాయిన్ చేసేయండి. చూడండి, ఇక్కడైతే నేను 2 ఫ్రంట్ పార్ట్లు కుట్టేశాను. ఇప్పుడు హుక్స్ పట్టీ కాజా పట్టీ ఎలా కుట్టాలో చూస్తున్నాం. ఫస్ట్ మీకు ఇక్కడ నేను హుక్స్ పట్టీ ఎలా కుట్టాలో చూస్తున్నానండి. హుక్స్ పట్టీ క్లాత్ తీసుకుని బ్లౌజ్కి ఇక్కడ నేనైతే ఎడమ వైపు వేస్తున్నాను, కొంతమంది కుడివైపు కూడా వేసుకుంటారు.
హుక్స్ పట్టి వేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకే ఉండేలాగా చూసుకుని షేప్ బెల్ట్ కిందికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా కుట్టేసేయండి. అలాగే ఇక్కడ ఎక్కువ ఖర్చులు పెట్టి కుట్టొద్దు. ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర నొక్కేస్తుందండి, సన్నగా కుట్టాలి. పీస్ని ఇలా పక్కకి తిప్పేసి పై వైపున మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేయండి. ఇలా కుట్టిన తర్వాత చూడండి, ఇలా ఒక పట్టీ వరుసన హుక్స్ పట్టీ క్లాత్ని ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్, డబుల్ ఫోల్డింగ్ చేయండి. అంటే హుక్స్ పట్టీ క్లాత్ అనేది పైకి కనిపించకూడదు, మొత్తం లోపల వైపే ఉంటుంది. చివరన కాస్త గట్టిగా రఫ్ చేసేసి ఇక్కడ నేను చూపించిన విధంగా స్ట్రైట్గా ఇలా పై వరకు కూడా కుట్టేసేయండి. ఇంతేనండి, హుక్స్ పట్టీ కుట్టడం చాలా ఈజీ. ఓకే, ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి నెక్తో సమానంగా. ఇప్పుడు కాజా పట్టీ ఎలా కుట్టాలో చూద్దాం. చూడండి, ఇక్కడ నేను కాజా పట్టీ వచ్చేసి కుడి చేతి వైపున ఉన్న ఫ్రంట్ పార్ట్కి వేస్తున్నానండి. కాజా పట్టీ వేసేటప్పుడు రాంగ్ సైడ్ వైపు నుంచి ఇలా షేప్ బెల్ట్ కిందికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేసేసి ఈ చివరన కుట్టండి. స్ట్రైట్గా కుట్టాలి, ఎక్కువ ఖర్చులు పెట్టొద్దు. కుట్టిన తర్వాత ఈ పీస్ని ఇలా పక్కకు పెట్టేసి, అలాగే కాజా పట్టీ దగ్గర ఈ పొరపాటు మాత్రం అస్సలు చేయొద్దండి, చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మీరు ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు ఇలా ఒక ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక డబల్ ఫోల్డ్ చేసుకునేటప్పుడు మనం ఏదైతే ముందు కుట్టిన ఈ కుట్టు ఉంటుంది కదా, మనము కాజా పట్టీని జాయిన్ చేసిన కుట్టు, సేమ్ అదే కుట్టు మీదకి ఈ కాజా పట్టీని ఫోల్డ్ చేయాలి. అలా కాకుండా మీరు ఇలా మొత్తానికి ఫోల్డ్ చేశారనుకోండి, ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది అనమాట, ఒక 1 ఇంచ్ వరకు తగ్గిపోతుంది. అలా తగ్గడం వల్ల ఫ్రంట్ మీరు హుక్స్లు కాజాలు పెట్టుకునేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట, షోల్డర్ కూడా ముందుకు గుంజుతుంది. చూడండి, కరెక్ట్గా ఈ కుట్టు ఏదైతే ఉందో కుట్టు మీదకి మాత్రమే ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. చివరన గట్టిగా రఫ్ చేసేయండి. నీడిల్ ఎప్పుడు ఇలా మనం పాదం పైకి తీసినప్పుడు క్లాత్ లోపలికే ఉండాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేయండి. ఇంతేనండి, హుక్స్ పట్టీ కాజా పట్టీ కుట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా కుట్టిన తర్వాత ఇలా పక్కకి తిప్పి ఒక పాదం వరుసన మళ్ళీ కింది వైపుకి ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చివరన మళ్ళీ ఇంకొకసారి గట్టిగా రఫ్ చేయండి. పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న కాజా పట్టీని కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, మనకి ఫైనల్గా ఫ్రంట్ పార్ట్లు 2 కూడా రెడీ అయిపోయాయి. ఒకవేళ మనం బ్యాక్ పార్ట్ ముందుగానే కుట్టుకొని ఉంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్ని షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మెడ పీస్ కుట్టడము, తర్వాత హ్యాండ్ జాయింట్, తర్వాత సైడ్ జాయింట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ వీడియోలో ఓన్లీ నేను మీకు ఫ్రంట్ పార్ట్ ఒక్కటే క్లియర్గా చూపించాలి అనుకున్నానండి, చూపించాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.